నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నామినేషన్ దాఖలు ప్రక్రియతో పాటు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ కూడా పూర్తయిన వైనం. తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న ఎన్నికల అధికారులు. సీఎం జగన్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికలకు ముందు ఆయన రాజీనామా లేఖలా ఉందని మంగళగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ఎద్దేవా. ఎన్నికలకు ముందే జగన్ అస్త్ర సన్యాసం చేసినట్లు వైసీపీ మేనిఫెస్టో స్పష్టం చేస్తుందని వెల్లడి. మరొకసారి కూటమిగా జతకట్టి ప్రజల్ని మోసం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శ. 2019 వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలని కాపీ కొట్టి సూపర్ 6, సూపర్ 10 పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా. సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని చెక్పోస్టుల వద్ద నిరంతర నిఘా కొనసాగుతుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ రామకృష్ణ వెల్లడి. మద్యం, డబ్బు తదితర అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టీకరణ. ప్రస్తుత నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా ఏప్రిల్ 25తో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. తాజాగా నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక తుది అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు 686 నామినేషన్లు రాక వాటిలో 503 నామినేషన్లకు ఆమోదం లభించింది. 183 నామినేషన్లను తిరస్కరించారు. అత్యధికంగా గుంటూరు పార్లమెంటు స్థానానికి 47 నామినేషన్లు వచ్చాయి. అత్యల్పంగా శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి 16 నామినేషన్లు దాఖలయ్యాయి. అటు 175 అసెంబ్లీ స్థానాలకు 3644 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 2705 నామినేషన్లకు ఆమోదం లభించింది. 939 నామినేషన్లు రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానానికి 52 నామినేషన్లు వచ్చాయి. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ స్థానానికి 8 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఈ నెల 29 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు గడువు ఉంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. జగన్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికలకు ముందు ఆయన రాజీనామా లేఖలా ఉందని మంగళగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందే జగన్ అస్త్ర సన్యాసం చేసినట్లు వైసీపీ మేనిఫెస్టో స్పష్టం చేస్తుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన చేస్తారని స్పష్టం చేశారు. ఏపీ సీఎం జగన్ వైసీపీ మేనిఫెస్టో ప్రకటించడం తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. జగన్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో చూశాక ఎన్నికలకు ముందే ఆయన రాజీనామా లేఖలా అనిపించిందని ఎద్దేవా చేశారు. మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడారు. 200 రూపాయల పెన్షన్ 2000 చేసింది చంద్రబాబు నాయుడని వెల్లడించారు. జగన్ 5 ఏళ్లలో 500 పెంచుతానని మేనిఫెస్టోలో ప్రకటించడం ఆయన దివాళకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. ఎన్నికలకు ముందే జగన్ అస్త్ర సన్యాసం చేసినట్లు వైసీపీ మేనిఫెస్టో స్పష్టం చేస్తుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వచ్చేది కూటమి ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 పెన్షన్ ని 4000కు పెంచుతాం. పెన్షన్ సొమ్మును వాలంటీర్ల ద్వారా అవ్వతాతల ఇళ్లకు వెళ్లి అందించే బాధ్యత తనదని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన చేస్తారని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాల్లో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతామని లోకేష్ హామీ ఇచ్చారు. మొదటి హామీ ఉద్యోగాలు. ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలు పెరిగింది తల్లి. అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్. వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత సోదరుల కోసం 27 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఒక్క విద్యలోనే బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్, పీజీ ఫీ రీంబర్స్మెంట్, విదేశీ విద్య లాంటి కార్యక్రమాలు చేపట్టాం తల్లి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది? దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది తల్లి. అంతేకాదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు లేని విధంగా దళితుల పైన దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ పార్టీకి చెందిన ఒక యాదవ్ ఉన్నాడు, అతని పేరు దయచేసి గుర్తుపెట్టుకోండి, అనంత బాబు. ఈ అనంత బాబు గంజాయి మత్తులో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు తల్లి. ఆ వ్యక్తికి ముఖ్యమంత్రి గారు ఏం ఇచ్చారు తెలుసా? ఎమ్మెల్సీ పదవి. మొన్న ముఖ్యమంత్రి గారు బస్ యాత్రకు వెళ్తే ముఖ్యమంత్రి గారు పక్కన ఆ వ్యక్తిని నుంచోబెట్టుకుంటారు.
చూడండి దళితులంటే ఎంత చిన్న చూపు ఈ ప్రభుత్వానికి. అమ్మా, దళితులకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తారు. దళితులు ఎవరన్నా వాళ్ళ హక్కుల గురించి పోరాడడానికి వస్తే వాళ్ళని కూడా చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు తల్లి. ఇంకో పక్కన మా మైనార్టీ సోదరులు కూడా ఆలోచించాలి. అమ్మా, 2014లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఆనాడే రంజాన్ తోఫా ఇచ్చాం, ఇమాం మాజుములకి గౌరవ వేతనం ఇచ్చాం, హజ్ యాత్రలు సబ్సిడీ ఇచ్చి మరి పంపించాం. రంజాన్ మాసం వస్తే మసీదులకి రంగులు వేసినా కూడా డబ్బులు ఇచ్చాం తల్లి. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలకి చాలా అన్యాయం జరిగింది. ఈ రోజు హత్యలు, ఆత్మహత్యలు జరిగే పరిస్థితి మనందరూ తెలుసు. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం. అలాంటిది నంద్యాల అబ్దుల్ సలాం అతను మొత్తం కుటుంబం కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకున్నారు తను. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న తర్వాత వీడియో బయటకు వచ్చింది. అబ్దుల్ సలాం చెప్పాడు, వైకాపా నాయకులు మమ్మల్ని వేధిస్తున్నారు, మా భూమి లాక్కున్నారు, మేము చనిపోతేనే మేలని. మరొకసారి కూటమిగా జతకట్టి ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. 2019 వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలని కాపీ కొట్టి సూపర్ 6, సూపర్ 10 పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2019 మాదిరి ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటామని, అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత సీఎం జగన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారు. 2014లో మేనిఫెస్టో పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. 2019 అధికారంలోకి వచ్చిన జగన్ మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నింటినీ అమలు చేసి చూపించారని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా హామీల అమలును కొనసాగించారని కొనియాడారు. ఇప్పుడు మరొకసారి కూటమిగా జతకట్టి ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. 2019 వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలని కాపీ కొట్టి సూపర్ 6, సూపర్ 10 పేరుతో ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2019 మాదిరి ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని, అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పారు. నవరత్నాల పేరుతో 9 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జగన్ ఈసారి కూడా అదే అజెండాతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. మా నమ్మకం జగన్ చెప్పాడంటే చేస్తాడంటే అనేటువంటి మాటలు మనం జగన్ గురించి మారుపేరుగా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా 2024 జూన్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఈ మేనిఫెస్టోని అమలు చేసి తీరుతాడని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. సార్, కొత్తవి చెప్పి మోసం చేసే కంటే కొత్త హామీలని చెప్పి మోసం చేయడానికి జగన్ నిజాయితీ చూడండి. మీకు ఇదే మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూడాల్సింది. ఎన్నికలకు వెళ్తూ కూడా నేను మోసం చేయను, నేను ఏదైతే అమలు చేయగలనో అదే. రేపొద్దున చంద్రబాబు లాగా అవసరం తీరిన తర్వాత మోసం చేసేయచ్చు, అధికారం వచ్చిన తర్వాత ఎవడు ఎదురు చెప్పలేడు, 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించేయచ్చు, మళ్ళీ బాగా సంపాదించుకోవచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచన లేనటువంటి 5 పదుల కుర్రాడు జగన్మోహన్ రెడ్డి. నమ్మకం కోసం బతుకుతున్నాడు, నిజాయితీగా బతుకుతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి నయా పైసా లంచం లేకుండా, రికమెండేషన్ లేకుండా అర్హత ఆధారంగా పెన్షన్ పథకాలు పంచిపెట్టేటువంటి కార్యక్రమాన్ని నాయకత్వం వహిస్తున్నాడు. మరి దమ్ముగా చెప్తున్నాడు. ఎంత ఆత్మవిశ్వాసం కావాలి ఈ రకమైనటువంటి ఎన్నికల ముందు. నేను ఇది మాత్రమే అమలు చేయగలను, ఇంతకు మించి చేయటం ఎవడి వల్ల కాదు, ఎవడన్నా చెప్తే ఆడు మోసగాడే అనేది ఇంత దమ్ముగా చెప్పగలిగేటువంటి రాజకీయ నాయకుడు ఎవడున్నాడు? ఈ రకంగా నిజాయితీగా, నికార్సుగా, ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో గుండెల నిండా నిజాయితీ అనేటువంటి గాలి నింపుకుని ఇవాళ మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఇందులో ప్రజలకి జగన్ మీద నమ్మకం ఉంది, జగన్కి జనం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా నిజాయితీతో కూడినటువంటి ఈ మేనిఫెస్టో ప్రజలు విశ్వసిస్తారు. ఖచ్చితంగా జగన్కి మళ్ళీ అండగా ఉంటారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని చెక్ పోస్టుల వద్ద నిరంతరం నిఘా కొనసాగుతుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ పిహెచ్ రామకృష్ణ తెలిపారు. మద్యం, డబ్బు తదితరాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం, సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, కమిషనర్ పిహెచ్ రామకృష్ణ, అసిస్టెంట్ కలెక్టర్ శుభం నాగ్వాల్తో కలిసి పోలీసు, ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 26 వరకు 3.13 లక్షల విలువైన 1052 లీటర్ల
కాపుసారా తరలిస్తూ ఉండగా 38 మందిని అరెస్టు చేసినట్లు తెలియజేశారు. అదేవిధంగా 16.88 లక్షల విలువైన గంజాయి రవాణా చేస్తున్న 29 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డ్యూటీ పెయిడ్ లిక్కర్లు సంబంధించిన ఉల్లంఘనలు, కేసు నమోదు వివరాలు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడారు. అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులతో సహా జిల్లాలోని వివిధ చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు, స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తెలియజేశారు. నిఘా ఎన్ఫోర్స్మెంట్ను మరింత పెంచే ఉద్దేశంతో అదనపు బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనర్ పిహెచ్సి రామకృష్ణ మద్యం దుకాణాలు, డిస్టిలరీలు, డిపోలు, బ్యాట్లింగ్ యూనిట్లు తదితరపై నిఘా ఉంచినట్లు తెలియజేశారు. ఎక్సైజ్ కంట్రోల్ కేంద్రంగా ఇప్పటికే సీసీటీవీల ఫుటేజీ డేటా విశ్లేషణ జరుగుతుందని అన్నారు. ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలో భాగంగా ఎక్కడ రాజీ పడకుండా నిఘా ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. పశ్చిమ నియోజకవర్గంలోని బ్రాహ్మణ సోదరుల సంక్షేమానికి వారి ఉన్నతికి కట్టుబడి ఉంటామని ఎన్డీఏ కూటమి పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. గత టీడీపీ ఎన్డీఏ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడ్డామని తెలిపారు. బ్రాహ్మణ ఐక్యవేదిక కన్వీనర్ కప్పగంతుల శివరామ శర్మ ఆధ్వర్యంలో శనివారం భవానీపురంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బ్రాహ్మణుల ఉన్నతికి, వారి ఆర్థిక సంక్షేమానికి నిరంతరం పాటుపడతానని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో బ్రాహ్మణ జాతిని నిర్వీర్యం చేసి వారి అభివృద్ధికి ఏమాత్రం సహకరించలేదని అన్నారు. బ్రాహ్మణుల మీద అనేక దాడులు కూడా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్చకులు, వేద పండితులు, పురోహితుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానని, నియోజకవర్గ బ్రాహ్మణులందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణ సాధికార సమితి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈమని సూర్యనారాయణ మాట్లాడారు. దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు బ్రాహ్మణుల సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు. బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తామని మాట తప్పారని అన్నారు. బ్రాహ్మణుల సమస్యల్ని పరిష్కరిస్తామన్న సుజనాకి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లంక ఆనంద శర్మ, అంబటిపూడి ప్రసాద్, లంక శివానంద శర్మ, మొక్కపాటి శ్రీనివాసరావు, చెరువు రామకోటయ్యపల్లి, అవధాని శ్రీ శర్మ, బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. బ్రాహ్మణులు పెద్దవారందరూ కూడా ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించారు. వారందరికి కూడా ధన్యవాదాలు. బ్రాహ్మణులకి ఇది పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిందే కాదు, జనరల్గా వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద దృష్టి పెట్టి ఆ సమస్యలకి సొల్యూషన్ తీసుకురావాలనే విధంగా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. డెఫినెట్గా నా తరపున సాధ్యాసాధ్యాలు అన్నీ బేరీజ్ చేసి ఎలాగైతే చేయగలమో చేసి ప్రయత్న లోపం లేకుండా చేస్తా అని చెప్పాను. పశ్చిమ నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్న దుర్భర పరిస్థితుల్లో చిన్న చిన్న రోడ్లు, డ్రైనేజ్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయి. ఈ కామన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. కానీ బ్రాహ్మణులకి కొంచెం స్పెషల్గా ఫోకస్ చేయాలనే విషయంలో వాళ్ళు స్ట్రెస్ చేయడం జరిగింది. అవి డెఫినెట్గా మేము ప్రభుత్వంలో రాగానే ఆ పని మాత్రం ఒక 100 రోజుల్లో ఇక్కడ మనం మాట్లాడిన ప్రతిదీ కూడా 100 రోజుల్లో మొదలు పెడతామైతే చేస్తాం. కంప్లీట్ చేయడం స్లోగా టైం రైట్. అంటే బ్రాహ్మణులకి ఏ విధంగా హామీ ఇస్తాం మీరు అంటే వాళ్ళ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని కోరికలు ఉన్నాయి, చిన్న చిన్న కమ్యూనిటీ హాల్. అంటే వాళ్ళు అడిగినవి కూడా కళ్యాణ వేదికలు, కర్మ ఘాట్లు, కర్మల భవన్లు, వేద విద్యాలయాలు ఇవన్నీ కూడా చాలా అవసరం. ఎందుకంటే మన వేదాన్ని రక్షించాలంటే వాళ్ళు ఉంది మనకి బ్రాహ్మలే కాబట్టి డెఫినెట్గా అవి చేసి పెడతాం. దేవుడి దయ, స్థానిక ప్రజల అండతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచి ఈ సీటును సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తానని వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ చెప్పారు. ప్రతి గడప సంక్షేమ ఫలాలు అందించిన సీఎం వైఎస్ జగన్ ను మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 42 డివిజన్ కార్పొరేటర్ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పాత హౌసింగ్ బోర్డు ఓల్డ్ ఎంఐజీ కాలనీలో వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజల్ని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్
జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రతిపక్షాలు వెన్నెముకలో వణుకు మొదలైందని అన్నారు. ప్రజలు టీడీపీ బీజేపీని చూసి చీదరించుకుంటున్నారని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అన్నదమ్ముల వలె కలిసి ఉంటారని అన్నారు. మతతత్వ పార్టీలను పశ్చిమ ప్రజలు ఆమోదించారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల సమయంలో డబ్బు మూటలతో వచ్చే పగటి వేషగాళ్లు పెత్తందారులను అంగీకరించబోరని స్పష్టం చేశారు. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లోక వెంగళరావు యాదవ్, కార్పొరేటర్లు యలకల చలపతిరావు, రాష్ట్ర మాజీ చైర్మన్ తోలెటి శ్రీకాంత్, తంగిళ్ల రాము, విశ్వనాథ రవి, రాష్ట్ర డైరెక్టర్లు చంద్రశేఖర్ రెడ్డి, మజ్జి శ్రీను, బోదాల సీను, తిరుపతి రెడ్డి యాదవ్, రోజ్ రెడ్డి, అజీజ్ భవానీ తదితర డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ కార్పొరేటర్ గారైన చైతన్యరెడ్డి గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. ఆ సమస్యల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే మేము అన్నీ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మేము చేయలేకపోయామమ్మా, మళ్ళీ ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కరించుకొని మేము ముందుకెళ్తామని చెప్పి ఆల్మోస్ట్ ఇక్కడంతా ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పూర్తి చేయడం జరిగింది. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, పార్కులు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ 21 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది 42 డివిజన్లోనే. మేము చేసిన ఈ రోడ్స్ కానీ అభివృద్ధి కానీ మీరందరూ గ్రహించగలరు. అభివృద్ధి కనబడలేదు అంటున్నారు తెలుగుదేశం నాయకులు. అందుకోసం ఉదాహరణకు చూపిస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి. మీరు విజయవాడ మొత్తం తిరగని అవసరంలా, అన్ని డివిజన్లు తిరగని అవసరంలా. మేము విజయవాడలో ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి ఏంటో కొండపై ప్రాంతంలో కానీ, లేకపోతే 42 డివిజన్ కానీ, డివిజన్లో 22 డివిజన్లో కూడా మేము అభివృద్ధి చేసి చూపించాం. మేము చేసిన అభివృద్ధి చూపిస్తాం రండి దమ్ముంటే. అంతేగాని ఎల్లో మీడియాని అడ్డు పెట్టుకొని ఏదో నలుగురు లఫూట్గాళ్ళని మీడియాలో కూర్చోపెట్టి ఏదో మాట్లాడడం కాదు. మీరు అసలు ఎక్కడున్నారు? మీరు మాకు అభివృద్ధి గురించి అడగడానికి. ఇంకా పైపెచ్చు ఎమ్మెల్యే పని చేయకపోతే రీకాల్ పెట్టండి అంటున్నారు. మీరు కేంద్ర మంత్రిగా ఏం చేశారు? మీకు ఎన్నిసార్లు రీకాల్ పెట్టాలి? కేంద్ర మంత్రిగా, ఒక రాజ్యసభ సభ్యుడిగా మీరు ఎంత అభివృద్ధి చేశారు? ప్రజలకు ఏ విధంగా ఆదుకున్నారు? ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి మా 42వ డివిజన్లో న్యూ ఎంఐజీ బ్లాక్స్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి షేక్ ఆసిఫ్ గారు ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, అలాగే మన బీసీ వెల్ఫేర్ చైర్మన్ వెంగళరావు గారు అందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. మరి ఈరోజు ప్రతి గడపకి కూడా ఏ ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి అమ్మా, మా ఆసిఫ్ అన్నకు ఓటేయండి, మా ఎంపీ కేశినేని నాని గారికి ఓటేయండి అంటే ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు. ఈ 5 ఏళ్ల పాటు జగనన్న మాకు ఇచ్చిన సంక్షేమం, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేసినటువంటి అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి మేము మర్చిపోలేము, కల్లో కూడా గుర్తుపెట్టుకునే అలాగా మీరు అందరూ కూడా పనులు చేసి పెట్టారమ్మా. ఈ పార్టీని కాకుండా మరి ఏ పార్టీని మేము సపోర్ట్ చేస్తాము, గెలిపిస్తామని చెప్పేసి ఈరోజు ప్రజలు చెప్తా ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మరి ఒక్క 42వ డివిజన్లోనే చూసుకున్నట్లయితే మీరు అందరూ కూడా చూడొచ్చు, డెవలప్మెంట్ లేదు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా వెస్ట్ నియోజకవర్గాన్ని ఎవడూ పట్టించుకోలేదని చెప్పేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నటువంటి సుజనా చౌదరి గారికి ఒక 42వ డివిజన్ ఎగ్జాంపుల్గా చూపిద్దామని చెప్పేసి నేను ఈ పాంప్లెట్ చూపించడం జరుగుతూ ఉంది. మరి కేవలం రోడ్ల కోసం 20,38 లక్షలు పెట్టి ఈ మొత్తం ఈ వార్డులో రోడ్లన్నింటినీ కూడా డెవలప్ చేయడం జరిగింది. అలాగే పార్కులు కానివ్వండి, లేదంటే హెల్త్ సెంటర్ కానివ్వండి, రామాలయం గుడి డెవలప్మెంట్ కానివ్వండి, ఈ విధంగా చూసుకుంటే
ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వెచ్చించి 22 కోట్ల పైచిలకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా 42వ డివిజన్లో చేసుకోవడం జరిగింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థులని నాయకులు, కార్యకర్తలు గెలిపించాలని కూటమి వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్ని కోరుతూ ఉన్నారు. సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. 17వ డివిజన్ తారక రామానగర్ లో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో శనివారం సుమారు 100 మంది వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ జగన్కి ఓడిపోతానని ముందే తెలుసునని, అందుకే మార్చి నెలలో సుమారు 13,000 కోట్లు తన బినామీ గుత్తేదారులకు దోచిపెట్టి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని ఆరోపించారు. అందువల్లనే ఏప్రిల్లో పింఛన్లు అందించడంలో ఆలస్యమైందని చెప్పారు. ప్రచారంలో భాగంగా జనసేన తూర్పు ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు కూటమి శ్రేణులు గుణదల రామాలయం ప్రాంతంలో తిరిగి ఎంపీగా కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ను గెలిపించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో రౌడీయిజానికి భయపడకుండా ఓటర్లు నిర్భయంగా సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అన్నారు. విజయవాడ నగరానికి 24 గంటలు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఆ రోజున. ఈ రోజున నెలల పాటు చుక్క నీరు అందించలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. అంటే నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం, దానికోసం అనేకమైన వాటర్ ట్యాంకుల్ని కట్టించడం, ఈ రోజున కనీసం కృష్ణానదిలో నీరు శుద్ధి చేయలేని దుస్థితిలో ఈ కార్పొరేషన్ ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి పాలనకి ఒక ఉదాహరణ. ఇక పట్టిసీమ నీళ్లు వదిలితే గోదావరి నుంచి మన కృష్ణానది నీళ్లు వస్తాయి, కానీ పట్టిసీమ నీళ్లు వదిలితే ఆ నీళ్లు చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు గారిని గుర్తు తెచ్చుకుంటారనే ఏకైక దుగ్ధతతో ఈ రోజున మంచి నీళ్ళు లేని పరిస్థితి విజయవాడ నగరానికి వచ్చింది. మండు టేసాకాలంలో కొండ ప్రాంత వాసులు అలమటిస్తూ ఉన్నారు నీళ్ళు, చుక్క నీరు లేక. అంతేకాకుండా ఎక్కడ చూసినా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పొంగి పొరలటమే. ఒకటి టాయిలెట్లో వెళ్ళిందంతా కూడా రోడ్డు మీదకి వచ్చే దుస్థితి ఉంది. నగరాన్ని మురికి కూపంగా మార్చిన కార్పొరేషను, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు, వీళ్ళందరూ కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం. ఈ రోజున ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి. 2014-19లో ఈ విజయవాడ నగరాన్ని సుందరీకరణగా ఈ రోజున ఆయన వేసిన LED బల్బులు తప్ప ఒక్క చిన్న మార్పు కూడా ఈ విజయవాడ నగరంలో జరగలేదు. అందువల్ల రానున్న రోజుల్లో ఖచ్చితంగా 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే స్థితికి ఈ విజయవాడ నగరాన్ని తీసుకురావాలనేది, మరి నిరంతరం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా కూడా ప్రక్షాళన చేసి ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా చేయాలనేది, అదేవిధంగా సైడ్ డ్రైన్స్ కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో 500 కోట్లు నిధులు తీసుకొస్తే దానిలో 210 కోట్లు గత ప్రభుత్వంలోనే వాడారు. మిగతా 290 కోట్లు ఎక్కడున్నాయో ఆశలేదు. కానీ కాంట్రాక్టర్ మాత్రం తోలి పాదయాత్ర చేయడం జరిగింది గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో. ఇక్కడ ప్రజలు ఎన్నో సమస్యలు చెప్తా ఉన్నారు. అయ్యా, ఈ 5 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, వాటర్ సమస్య కానీ, మరి యువతకు ఉద్యోగాలు కానీ ఏమీ లేవు. మరి అమ్మఒడి ఎంతమంది బిడ్డలకు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నాడు, ఒకరికే ఇచ్చాడు. మరి కరెంటు బిల్లులు చూస్తూ ఉంటే మరి కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి. ఏది చూసినా నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోయినాయి. ఈ ప్రభుత్వంలో సరైన ఉపాధి లేదని చాలామంది పేదవారు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే కిట్కో ఇళ్ళు అని చెప్పి మరి ఇళ్ళకి కొంత అమౌంట్ కట్టించుకొని ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు దించేద్దామా, ఎప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయా అని ఆలోచిస్తూ ఉన్నారు. కూటమి అభ్యర్థి అయినటువంటి గద్దె రామ్మోహన్ రావు గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి కేశినేని చిన్ని గారిని మేము అమూలమైన ఓటేస్తామయ్యా అని రెండు గుర్తులు కూడా సైకిల్ గుర్తుకు ఓటేస్తామని ప్రజలు పెద్ద ఎత్తున కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ జన సైనికులు కూడా ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళు ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేసే విధంగా, ఉత్సాహం వచ్చే విధంగా జన సైనికులు, వీర మహిళలు కూడా పాల్గొంటూ ఉన్నారు. బీజేపీ, జనసేన కూటమి, అదేవిధంగా టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు గారిని, ఎంపీ కేశినేని చిన్ని గారిని అఖండమైన మెజార్టీతో గెలిపిస్తానని ప్రార్థిస్తూ, మంచి వ్యక్తి అయినటువంటి గద్దె రామ్మోహన్ రావు గారు ఇక్కడ రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ, గంజాయిని ప్రోత్సహిస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డుకునే విధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా గద్దె గారికే. విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు ఎన్నికల అఫిడవిట్ పూర్తిగా తప్పుల తడకలా ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బోండా ఉమా ఎన్నికల అధికారులకి తప్పుడు పత్రాలు సమర్పించి పార్టీ కార్యాలయంలో ఓటు పొందారని అన్నారు. పార్టీ కార్యాలయంలో ఓటు హక్కు ఏ విధంగా ఇస్తారని నిలదీశారు. అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బోండా ఉమా 2014-2019 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్
అఫిడవిట్లో తన నివాసం తూర్పు నియోజకవర్గంలో ఉన్నట్లు చూపించారని అన్నారు. ఈ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో మాత్రం అజిత్ సింగ్ నగర్లోని టీడీపీ కార్యాలయాన్ని తన నివాసంగా చూపించారని చెప్పారు. 2023లో నిర్మించిన ఈ భవనం పూర్తిగా కమర్షియల్ బిల్డింగ్ అని, పార్టీ కార్యాలయం నిర్మాణానికి బిల్డింగ్ ప్లాన్ తీసుకున్నారని చెప్పారు. బోండా ఉమ ఎన్ని అధికారులకు తప్పుడు పత్రాలు సమర్పించి పార్టీ కార్యాలయంలో ఓటు పొందారని తెలిపారు. తనతో పాటు తన భార్య, కుమారులు, కోడలు అందరి ఓట్లు పార్టీ కార్యాలయంలోనే చూపించారని అన్నారు. పార్టీ కార్యాలయంలో ఓటు హక్కు ఏ విధంగా ఇస్తారని నిలదీశారు. వాస్తవానికి తన నివాసం తూర్పులో ఉన్నప్పటికీ పార్టీ కార్యాలయం నివాసం చూపించి ఎన్నికల నిబంధనకు విరుద్ధంగా బోండా తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు. తనకు పార్టీ కార్యాలయం ఉందని 100 ఓట్లు నమోదు చేసుకుంటానని ఎన్నికల అధికారులు అవకాశం ఇస్తారా అని ప్రశ్నించారు. గతంలో ఇదే బోండా తమ పార్టీ కార్పొరేటర్కు పార్టీ కార్యాలయంలో ఓట్లు ఉన్నాయని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి రద్దు చేయించారని అన్నారు. మరి ఇదే నిబంధన బోండా ఉమాకు వర్తించదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థి బోండా ఉమా గారి గురించి ఏదైతే వారు ఎఫిడవిట్ దాఖలు చేశారో దాని తప్పుల తడాకా గురించి మీ అందరికీ కూడా మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకి అతను చేసిన మోసాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 2014 నుంచి అతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. 2014లో దాదాపు నిన్న మేము ఆర్ఓకి కూడా 3 కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే తనకు సంబంధించిన ఓట్లు మన సింగనార్లో పార్టీ ఆఫీస్ అని చెప్పి ఉందో ఆ పార్టీ ఆఫీస్లో ఓట్లు నమోదు చేసుకుని తన కుటుంబ సభ్యుల యొక్క ఓట్లు దాంట్లో నమోదు అవడం జరిగింది. జనరల్గా ఎన్నికల రూల్స్ ప్రకారం అయితే కనుక రెసిడెన్స్లోనే ఇల్లు ఓట్లు ఉండాల్సిన పరిస్థితి మన ఎన్నికల నియమావళిలో ఉంది. దానికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ కూడా మీకు ఇస్తాం. ఈరోజు మన సెంట్రల్ మన ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మన స్టేటు ఎలక్షన్ కమిషన్కి, అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, ఇక్కడ ఆర్ఓలకి అందరికీ కూడా ఇవి సబ్మిట్ చేసాం. వాళ్ళు తీసుకున్నప్పుడైతే సానుకూలంగా స్పందించారు, కానీ దీని మీద సరైన యాక్షన్ అయితే తీసుకోలేదన్న భావన మాకు అనిపిస్తుంది. లేదు కానీ మరి సీటు కావాలా, మళ్ళీ ఆ సీట్లో నేనే కూర్చోవాలనేటువంటి దాని మీద మరి ప్రత్యర్థిగా ఉన్నటువంటి చెప్పారు మా అభ్యర్థి గారు. పర్మిషన్లు కూడా రకరకాలుగా ముందు ఎత్తేసి మరి మమ్మల్ని ప్రచారం కూడా చేసుకొని పోవటము, అలాగే ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆయన చేసేవన్నీ కూడా ఏదో కాగితాలకే పరిమితి, లేకపోతే దాంట్లో నిజాలు ఎంత ఉన్నాయనేటువంటిది కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. ఏదైతే ఎన్నికల దాఖలు చేసినటువంటి కాగితాలు ప్రతి ఒక్క దానిలో కూడా తప్పులు తడకలే తప్ప ఆయన జెన్యుటీ అనేటువంటిది ఎక్కడా కూడా కనిపించట్లా. ఇలా తప్పుడు తడకలతో ఉన్నటువంటి వ్యక్తిని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఎలా ఆశీర్వదిస్తారని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే రాజకీయ జీవితం మొత్తం కూడా తప్పుడు తడకలే. ప్రజలకు ఎక్కడ సేవ చేద్దామని లేదు, లేకపోతే ప్రజలకు మంచి చేద్దామని లేదు. ఎంతవరకు కూడా దోచుకోవడం, దాచుకోవటం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనం చూసాం. 2014 to 19 పరిపాలన మొత్తము కూడా వాళ్ళ జనభూమి కమిటీలకు కావచ్చు, లేకపోతే ఆయన బినామీలకు తప్ప మంచి చేసినటువంటి దాఖలాలు లేదు. కాబట్టి ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పుడు ఆయన ఉన్నటువంటి ఆఫీస్లో మరి ఓటు నమోదు కార్యక్రమాన్ని అయితే మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. దాన్ని ఎన్నికల కమిషన్ కూడా సీరియస్గా తీసుకోవాలా, ఆ ఓట్లన్నీ కూడా తొలగించే విధానంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే మన ఓటు హక్కు అనేటువంటిది అందరికీ, అంటే అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రూఫ్ల ప్రకారమే ఉండాలి. కానీ ఈయన కొత్తగా వచ్చి ఈయనంటే మరి ఆయన పార్టీ ఆఫీసులో ఓటు పెట్టుకోవడం అనేటువంటిది కూడా చట్టవిరుద్ధం అనేటువంటిది గతంలో మీరు చెప్పినటువంటి విధానమే. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విభజన హక్కుల సాధన పోరాట సమితి ప్రతినిధులు చలసాని శ్రీనివాసు, దోనేపూడి శంకర్లు ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన నేతలు కేంద్రం మెడలు ఉంచుతామని చెప్పి ఇప్పుడు సాకులు చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేసిన మోసాలపై రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని స్పష్టం చేశారు. 14-19 ఎన్నికల్లో కూడా ఏదైతే ప్రచారం చేసాం మీ అందరికీ తెలుసు. పాత్రికేయులకి మాట మార్చడాలు లేవు, మడం తిప్పటాలు లేవు.
నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వ్యక్తుల్ని ఏ పార్టీలో ఉన్నా సరే ఆ అభ్యర్థులు గెలిపించండి. ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ తప్ప. ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఎవరైతే నిలబడ్డారో ఆ అభ్యర్థులకు ఓటు వేయండి. ఇదే ఫ్లాంక్ మీద రాష్ట్రమంతా మేము కొన్ని ప్రాంతాలు తిరిగిన పిదప మళ్ళీ ఈ పోరాటానికి మళ్ళీ బయలుదేరుతున్నాం. అటు ఎచ్చెర్ల శ్రీకాకుళం నుంచి అరకులోయ నుంచి అటు అనంతపురం జిల్లా వరకు అన్ని ప్రాంతాలు పర్యటిస్తున్నాం. ఇంతకుముందే గౌరవనీయులు రాష్ట్ర చీఫ్ ఎన్నికల అధికారి మీనా గారికి మేము శ్రీనివాస్ గారు అందరూ కలిసి వెళ్ళి వినతి పత్రం ఇచ్చి వచ్చాం. ఇంకా అనుమతి రాలేదు కదండి. మాకు అనుమతి ఇవ్వలేదు. ఎందుకనో వారు రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి వారు అలాగే ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి మేము అనుమతిస్తే అడ్డమైన బూతులు మాట్లాడే వాళ్ళకి కూడా అనుమతించే గొప్పవాళ్ళు. ఒక్క మాట అనుచితంగా మేము ఎవరు మాట్లాడేవాళ్ళు ఉన్నతాధికారులు ఉన్నారు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి తిరిగేవాళ్ళు ఉన్నారు. గౌరవనీయులైన మీనా గారు దయచేసి మీరు 2 రోజుల్లో పరిష్కరిస్తా అన్నారు. మాకు అనుమతి ఎందుకని అనుమతి ఇవ్వలేదో మాకు అక్కర్లేదు, మాకు తెలియట్లేదు. దయచేసి మీరు ఆలోచించుకోండి. కేంద్రంలో జగన్ ఓడిపోతారనే భయంతోనే తన పేటీఎం బ్యాచ్ తో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, భాజపా పేరు చెప్పి మత ఘర్షణలు రెచ్చగొట్టి ఈ ఎన్నికల్లో తాను లబ్ధి పొందడానికి చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా అన్నారు. గురునానక్ కాలనీలో ఎన్టీఆర్ భవన్ లో ఆయన మాట్లాడారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలోకి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. భాజపా తెలుగుదేశం పార్టీ నేతల ఫోటోలు మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముస్లింలకు గత ప్రభుత్వంలో ఇచ్చిన అనేక సంక్షేమ పథకాలను ఆపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కేసినేని శివనాథ్ చిన్ని, సుజనా చౌదరిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా పొత్తుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా హిందూపూర్ నుంచి ఇచ్చాపురం వరకు నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకోవాలని ప్రజలు తహతహలాడుతున్నారు. ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుంది. ఎందుకంటే పోయినసారి అయితే మనం 151 సీట్లు కొట్టాం. ఈసారి అంకె 3 ఏ అంకె విడిపోతుందో తెలీదు. 15 సీట్లు వస్తాయో, 5 సీట్లు వస్తాయో, 1 సీటు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో అయోమయంలో జగన్మోహన్ రెడ్డి పడిపోయి ఆయన ఏం చేశాడంటే కులాలు మతాల విషయం ఎత్తి ఏదైతే బీజేపీ ఇష్యూ ఉందో ఆ బీజేపీ భూతాన్ని యూపీ, బీహార్లో జరిగే ఇన్స్టెన్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ భయపెట్టి తెలుగుదేశం పార్టీకి ఓటు వెళ్లకుండా ముస్లిం ఎస్సీల ఓటు తన ఖాతాలో వేసుకోవాలని శతవిధాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. విజయవాడ నగరంలోనే దాదాపు 100 మంది పేటీఎం కుక్కల్ని పెట్టి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు బృందేశ్వరి గారు చెప్పని మాట మార్ఫింగ్ ఫోటో పెట్టాం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నామినేషన్ దాఖలు ప్రక్రియతో పాటు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ కూడా పూర్తయిన వైనం. తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న ఎన్నికల అధికారులు. సీఎం జగన్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికలకు ముందు ఆయన రాజీనామా లేఖలా ఉందని మంగళగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ఎద్దేవా. ఎన్నికలకు ముందే జగన్ అస్త్ర సన్యాసం చేసినట్లు వైసీపీ మేనిఫెస్టో స్పష్టం చేస్తుందని వెల్లడి. మరొకసారి కూటమిగా జతకట్టి ప్రజల్ని మోసం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శ. 2019 వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలని కాపీ కొట్టి సూపర్ 6, సూపర్ 10 పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా.
సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని చెక్పోస్టుల వద్ద నిరంతర నిఘా కొనసాగుతుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ రామకృష్ణ వెల్లడి. మద్యం, డబ్బు తదితర అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టీకరణ. ప్రస్తుత నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.